హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ రోజు వేసిన ముగ్గు అనమాట కిచెన్ కౌంటర్ టాప్ మీద. నేను చాలా మంది ఏమంటే ఇలా బ్లాక్ కలర్ షీట్ లాగా వేసుకోండి ఆశ, బాగుంటుంది ముగ్గు వేసుకోవడానికి గడప ముందు అనేది చెప్పేవాళ్ళు. కానీ సుదర్శన్కి ఎన్నిసార్లు అడిగాను, సుదర్శన్కి ఇంట్రెస్ట్ లేదనమాట అలా వేసుకోవడం, ఇష్టం ఉండదు. అందుకనే వేసుకోకుండా అలాగే వేసుకుంటా ఉంటాను ముగ్గు నేను. ఇంకా స్టిక్కర్స్ కూడా అమ్ముతారు కదా, అదైనా వేసుకుంటా బాబా అంటే అది కూడా ఒప్పుకునేవాడు కాదనమాట, అంటే గలీజ్ అయిపోతుంది అలా అనేసి. ఇంకా ఇదేమంటే శ్రావణ మాసం అయిపోయింది. ఆ పక్క రోజు ఇంకా సండే కదా, సో శ్రావణ మాసం అయిపోయిన పక్క రోజు సండే వ్లాగ్. ఇంకా ఆ రోజు మేమేమంటే మటన్ బిర్యానీ చేసుకుందాం అనుకున్నాం. ఇది ది ఇండస్ వ్యాలీది బిర్యానీ పాట్ అనమాట. దీంట్లో సైజెస్ ఉంటాయి. సో నాకు కావాల్సిన సైజ్ తీసుకున్నాను నేను. ఇది చాలా బాగుంటుంది అనమాట. అంటే మనకి బిర్యానీ అంటే ఇప్పుడు అలాగే పెద్దదిగా ఒకటి ఉంది కదా, సో దాంట్లోనే చేసుకోవాలి, ఇంకా కొంచెం ఎక్కువ చేసుకోవాలి అంటే అందుకనేసి ఇది ఒక సైజ్, దానికంటే తక్కువ సైజ్ మీడియం సైజ్ ఉంటుంది. ఇది లార్జ్ సైజ్ అనమాట, ఎక్సెల్ సైజ్ అనుకుంటాను. మీకు నేను డిస్క్రిప్షన్లో పెడతాను దీని సైజ్ అంత డీటెయిల్స్. సో దాంట్లో బిర్యానీ చేసుకుందాం అనుకున్నాము. ఇంకా నా కూపన్ కోడ్ కూడా మీకు మెన్షన్ చేస్తాను. ఇండస్ వ్యాలీలో వాళ్ళవి చాలా బాగుంటాయి. ఇంకా ఇది కొత్త బిర్యానీ పాట్ ఉంది కదా, అవసరం ఉంటుంది మనకి అన్నట్టుగా తీసుకున్నాను అనమాట. ఇంకా యాక్చువల్గా బిర్యానీ చేసుకుందాం అనుకున్నాం ఆ రోజు. కాకపోతే ఏమంటే నాకెందుకో తెలీదు, మటన్ కర్రీ ఇంకా సంగటి తిందాము అనిపించింది. సో ఇంకా బియ్యం నానబెట్టేశాను సంగటికి. ఇంకా సుదర్శన్ ఏమంటే మటన్ కర్రీ 1.5 kg ఏమో తెచ్చాడు, మటన్ తెచ్చాడు 1.5 kg. సో ఆ కర్రీ ఇంకా ఈ పాట్లో చేసేసుకుందాం అనేసి స్టార్ట్ చేశాను. ఇంకా ఇది ఏమంటే ఫ్రూట్స్ తీసుకున్నాను, సీతాఫలాలు, మళ్ళీ శనక్కాయ పప్పులు 2 తీసుకొచ్చాను. కింద ఫ్రూట్స్ వెజిటబుల్స్ పెట్టినప్పుడు దాంట్లో ఒకటి పండింది, సో బయట పెట్టారనమాట హ్యాపీకి ఇద్దాము అన్నట్టుగా. ఇంకా ఇదిగో ఈ శనక్కాయ పప్పులు, ఇవి ఇంకా ఆ మట్టి ఎక్కువ ఉంటుంది కదా దీంట్లో, అందుకనేసి ఉడకపెడదాము, అది కడిగి నానబెట్టాలి ఫస్ట్. సో అలా సోక్ చేసి పెట్టున్నాను. అది మట్టి అంతా పోయి బాగా కడిగేసి మళ్ళీ పెట్టేద్దాం దాంట్లో కుక్కర్లో అనుకొని. అబ్బా 1 month తర్వాత నాన్ వెజ్ స్టార్ట్ చేస్తున్నాము. అది మటన్ తో తినడము బ్యాడ్ డెసిషన్ ఏమో అనిపించింది యాక్చువల్గా. ఆ రోజు అంతా తినేసిన తర్వాత చికెన్ తో తినుంటే బాగుండేదబ్బా అనిపించింది. ఎందుకో చెప్తాను మీకు మళ్ళీ. ఇంకా ఈ బాల్కనీలో ఏమంటే ఈ డ్రై లీవ్స్ అన్ని పడిపోతా ఉంటాయి, వర్షాలు గాలి ఎక్కువగా ఉంది. దాని తర్వాత నేను కొన్ని వాటర్ వేసేటప్పుడు ఆ ప్లాంట్స్ లో ఉన్న లీవ్స్ ఉంటాయి కదా, డ్రై లీవ్స్, అవన్నీ తీసేస్తా ఉంటే మళ్ళీ ఫ్రెష్ గా వస్తుంటాయి. అవన్నీ తీసేస్తా ఉన్నాను. యాక్చువల్గా ఎప్పుడో తీసేయాల్సింది, ఇప్పుడు కొంచెం లేట్ అయిపోయింది అనమాట. అందుకని మళ్ళీ గలీజ్గా అయిపోయిందంతా అన్నట్టుగా ఇంకా ఆ రోజు అంతా క్లీన్ చేసుకుంటా ఉన్నాను. ఇంకా ఈరోజు మా సుదర్శన్ మటన్ కర్రీ రెసిపీ, దాని తర్వాత సంగటి మీతో షేర్ చేస్తాను ఎలా చేస్తాను. చాలా రోజులు అయిపోయింది మా సుదర్శన్ కుకింగ్ షేర్ చేసి. మెయిన్గా ఇంకా నాన్ వెజ్ చేసుకుంటే చలువులు అయిపోయింది, నాన్ వెజ్ మీతో షేర్ చేసి కూడా. ఇంకా ఇది కూడా ఇండస్ వ్యాలీదే, ఇది కర్రీ పాట్ అనమాట. కర్రీ సాంబార్, రసము ఇలా ఎక్కువ మంది ఉన్నప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా దాంట్లో ఈరోజు మేము సంగటి చేసుకుంటున్నాము. సో ఏసురికి పెట్టేశాడు. ఇంకా నార్మల్ కుక్కర్లో మటన్ ఉడకపెట్టేసుకుంటా ఉండొచ్చు, నేను ఎప్పుడు చేసినా కుక్కర్లోనే ఉడకపెట్టేస్తాను. కానీ సుదర్శన్ ఏమంటే ఇలా సపరేట్ గా వాడ్చుకుందాం బుజ్జి, టేస్ట్ చాలా బాగుంటుంది అన్నాడు అనమాట. అందుకనేసి ఇంకా ఇట్లా సపరేట్ గానే వాడ్చుకుంటున్నాం, కుక్కర్లో పెట్టకుండా మటన్ ని. అంటే కొద్దిగా అనుకోండి కుక్కర్లో పెట్టేసుకుందాంలే అనిపిస్తుంది. ఇలా ఎక్కువ ఉన్నప్పుడు మెయిన్ గా అక్కడ తిరుపతిలో మా అత్తయ్య జాతర అప్పుడు ఇట్లా ఇంటికి వెళ్ళినప్పుడు అంతా ఏమంటే స్టవ్ మీద కుక్కర్ పెట్టారనమాట. అలా స్టవ్ మీద జస్ట్ వాట్ చేస్తారు, పెద్ద పెద్ద స్టవ్స్ ఉంటాయి కదా అక్కడ, సో దాని మీద పెట్టేస్తారు, వాట్ చేస్తారు. అది టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది అసలు. అందుకనేసి ఇంకా సుదర్శన్ కూడా అలానే తినాలి అనిపించి ఇలానే సపరేట్ గా వాట్ చేసుకుందాం అనేసి ఇంకా ఇట్లా కుక్కర్లో పెట్టకుండా పసుపు, సాల్ట్, వాటర్ వేసేసి ఇంకా పెట్టేసుకున్నాము. ఇంకా ఆ రోజు సండే కాబట్టి టెడ్డీని 8 o'clock వెళ్ళి వదిలేసి వచ్చేసారు సుదర్శన్ అరెన్లో. ఇంకా హ్యాపీకి ఆ రోజు జిమ్నాస్టిక్స్ ఉంది యాక్చువల్గా, కానీ ఏమంటే సాటర్డే కూడా హ్యాపీ వెళ్ళింది జిమ్నాస్టిక్స్. ఎవరు రాలేదంట, అంటే ఇంకా వినాయక చవితి కదా అందరూ ఊళ్ళకి వెళ్ళిపోయి ఉంటారు, సో పిల్లలు ఎవరు రాలేదంట. ఒక 2-3 అటెండ్ అయ్యారు అనేసి ఇంకా సుదర్శన్ అంటే ఈ రోజు కూడా ఎవరు రాలేరు హ్యాపీ, నెక్స్ట్ వీక్ నుండి వెళ్దూలే అన్నట్టుగా ఈ రోజు తీసుకొని వెళ్ళలేదన్నమాట. ఇంకా మీరు ఇండస్ వ్యాలీలో ఏది తీసుకోవాలనుకున్నా నా కూపన్ కోడ్ జస్ట్ యాడ్ చేయండి, మీకు మంచి డిస్కౌంట్ లో వస్తుంది. ఈ మధ్య మమ్మీతో మాట్లాడుతూ ఉంటే ఇండస్ వ్యాలీ వాటి గురించి చెప్తా ఉండింది అనమాట. చిన్నవి ఉంటాయి వాళ్ళ దగ్గర, ఎంత బాగుంటాయో అంటే నేను నీకు ఆర్డర్ చేస్తానులే మమ్మీ, నా కూపన్ కోడ్ కూడా ఉంటుంది, నీకు మనకి తక్కువే వస్తుందిలే, నేను ఆర్డర్ చేస్తానని చెప్పున్నాను. కానీ చెప్పానే కానీ మళ్ళీ ఆర్డరే చేయలేదు. అంటే నేను బ్లూ కలర్ గా అలా ఉంటాయి కదా కింద, అలాంటివి ఏమైనా చిన్నవి ఆర్డర్ చేద్దాం, అంటే మమ్మీ డాడీ ఇద్దరికే కదా, అందుకనేసి అట్లాంటివి చేద్దాంలే అనేసి అనుకుంటున్నాను. నిజంగా ఇండస్ వ్యాలీ ఈ కుక్వే అంతా చాలా బాగుంటాయి. దాని తర్వాత ఏమంటే దాంట్లో మనం మంచిగా హెల్దీగా ఉంటుంది అన్నమాట తినడం కూడా.
అంటే ఇవేమంటే స్టెయిన్లెస్ స్టీల్, దాని తర్వాత ఐరన్వి కూడా ఉంటాయి ఇంకా మంచిగా. ఇక్కడ ఏమంటే ఇంకా మటన్ వాడ్చేసాము, అయిపోయింది, ఉడికిపోయింది. ఇంకా నేనేమంటే సుదర్శన్కి చెప్తా ఉన్నాను, హ్యాపీ తినదు మటన్ అస్సలు. చికెన్ అయినా బలవంతంగా కొద్ది తింటుందేమో కానీ మటన్ అస్సలు తినదు. అందుకని వాడి కోసం సూప్కి ఎత్తి పెడదాం బాబా, కొంచెం సూప్ తాపిద్దాము అనేసి అన్నాను. అందుకే సపరేట్గా కప్లో ఇంకా సూప్ తీసుకొని దానిలో సాల్ట్, పెప్పర్, లెమన్ కొంచెం అట్లా యాడ్ చేసామనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే నేను సుదర్శన్ చెప్పడము మా హ్యాపీ వినేసింది, బాబా మటన్ ఎలాగో తినగా మటన్ సూప్ తాపిద్దాం అనేసి. అలా వినినందుకు అసలు ఆ సూప్ తాగనే లేదు తెలుసా. జస్ట్ ఒక స్పూన్ ఏమో టేస్ట్ చేసింది, వద్దమ్మా వద్దు, ఏదో బ్లడ్ కనిపిస్తా ఉంది దాంట్లో అలా అంటా ఉంది. నాకైతే అసలు కొంచెం దిగులుగా అయిపోయింది ఒకసారికి. ఏంది హ్యాపీ అసలు నాన్ వెజ్జే తినట్లేదు, ఇట్లయితే ఎట్లా అనేసి. అంటే మంచిదే తినకపోయినా, కానీ తింటాం కదా అందరం ఒకసారిగా చేసుకుంటాం, తిన్నప్పుడు ఎంత హ్యాపీగా తింటుంటాం, వాడు తినలేకపోతున్నాడే అనేసి అనిపిస్తూ ఉంటుంది కొద్దిగా. ఆ సుదర్శన్కి ఆ నైఫ్ చాలా బాగుందంట, అదే చెప్తున్నాడు. ఇంకా ప్యాన్లో ఏమంటే అది సేమ్ బిర్యానీ పాట్లోనే మళ్ళీ వాష్ చేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర. మా సుదర్శన్ నాన్ వెజ్ ఆంటీస్ అందరూ అటు సైడ్ అంతా ఏమంటే ఆవాలు, జీలకర్ర వేయకుండా చేయరు, అవి కంపల్సరీగా వేసుకుంటారు. సో మేము కూడా సుదర్శన్ కూడా ఇట్లా ఆవాలు, జీలకర్ర ఫస్ట్ వేసేసి ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకున్నాడు కదా, సో ఆ ఆనియన్ కూడా ఇలా వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకుంటాడు. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి, తొందరగా వేగిపోతుంది. ఇంకా నేను నార్మల్గా వైట్ చికెన్ పులావ్ చేస్తా ఉన్నాను కదా ఈ మధ్య, అదే చేద్దాము ఆ రోజు సండే రోజు. టెడ్డీకి కూడా ఇష్టంగా తింటుంది కదా, క్లాస్కి వెళ్ళేసి వస్తుంది, మధ్యాహ్నము వేడివేడిగా తింటుంది, బాగుంటుంది అనుకున్నాము. కానీ మళ్ళీ ఎందుకో తెలియదు నాకు, సంగటి మటన్ కర్రీ తిందామా, అబ్బా బిర్యానీ ఎందుకు కదా, మసాలా అంటే 1 month తర్వాత ఒకసారిగా తింటున్నాం కాబట్టి బిర్యానీతో ఎందుకులే స్టార్టింగ్ అలా అనిపించింది నాకు ఎందుకో. ఇంకా సుదర్శన్ అంటే నిజం బుజు కరెక్ట్, బిర్యానీలో వద్దులే మసాలాగా ఉంటుంది, మటన్ చేసుకుందాం, జస్ట్ మసాలా ఏమి లేకుండా సింపుల్గా చేసేస్తాను మటన్, తర్వాత దానికి సంగటి చేసుకుందాంలే. నేను హ్యాపీ ప్రెగ్నెంట్ ఉన్నాను అప్పుడు ఆ ప్రెగ్నెన్సీలో నాకు మటన్ అంటేనే ఇష్టం లేదు, చిన్నప్పటి నుండి మటన్ అంటేనే ఎందుకో ఇష్టం లేదు, తెలియదు నాకు. నవ్లి ఊసేసేదాన్ని అనమాట. మా మమ్మీ వాళ్ళు పులావ్ అలా చేస్తారు కదా, దాంట్లో నాకు అది ఉడికేది కాదు కదా, దానివల్ల నాకు ఇంట్రెస్టే లేదన్నమాట మటన్, అందుకు తినేదాన్ని కదా. ఇక్కడికి మ్యారేజ్ అయిన తర్వాత సుదర్శన్ దగ్గరికి వచ్చిన తర్వాతే మటన్ తిన్నాను, అప్పుడు కూడా ఇష్టం వచ్చేది కాదు. పాప ఆంటీ నా కోసం సపరేట్గా మళ్ళీ చికెన్ కర్రీ కొద్దిగా చేసేది అనమాట, మటన్ ఇంట్లో ఎప్పుడు చేసినా. అట్లా కొన్ని రోజుల తర్వాత మెల్లిమెల్లిగా కొద్దిగా తినడం అలవాటు చేసుకున్నాను. నా కోసం సపరేట్గా మళ్ళీ చికెన్ ఎందుకు చేయడము అన్నట్టుగా అలవాటు చేసుకున్నాను మటన్ తినడము. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో నాకు ఎందుకో తెలియదు, హ్యాపీ టైంలో ఆ 1 year కంప్లీట్గా సంగటి మటన్ కర్రీ అదే తిన్నాను. అంటే రోజు కాకపోయినా ఆల్టర్నేట్ డే అయినా, సండే అయితే చాలు. మా సుదర్శన్ ఉన్నప్పుడు అంతా పాపం చేసి పెట్టేవాడు. అది అసలు నాన్ వెజ్ ఎంత తిన్నానో నేను ప్రెగ్నెన్సీలో. ఇలా హ్యాపీ పుట్టేసిన తర్వాత వాడికి అసలు నాన్ వెజ్ అంటేనే విరక్తి, అసలు ఎందుకు అలా అయిపోయింది తెలియదు. టెడ్డీ అప్పుడు ప్రెగ్నెన్సీలో నేను అసలు ఓన్లీ కర్డ్ రైస్, అంతే, కర్డ్ రైస్, ఆరెంజెస్ తిన్నాను అంతే, అవే ఫ్రూట్స్, కర్డ్ రైసే. అసలు సాంబార్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, నాన్ వెజ్ కానివ్వండి ఏమి తినలా, ఎందుకంటే నాకు అమ్మవారు వచ్చేసింది అప్పుడు. సో ఆ టైంలో అసలు ఇంకేం తినలే, చాలా వీక్ అయిపోయాను. అలాంటి టెడ్డీ ఏమంటే టెడ్డీ పుట్టినతో టెడ్డీ కంప్లీట్ నాన్ వెజిటేరియన్ అనమాట, అసలు వెజ్జే ఇష్టం లేదు, అంత నాన్ వెజ్ తింటుంది. ఇద్దరు క్వైట్ ఆపోజిట్. ప్రెగ్నెన్సీలో నాకు సిమ్టమ్స్ వేరేగా ఉండేటివి, క్రేవింగ్స్ వేరేగా ఉండేటివి, వీళ్ళు పుట్టిన తర్వాత వీళ్ళకి క్వైట్ ఆపోజిట్గా అయిపోయారు ఇద్దరు. సో ఇలా కూడా జరుగుతాయా అనేసి అనిపించింది అనమాట. అంటే మనకి ప్రెగ్నెన్సీలో ఏమేమి తినాలనిపిస్తాయో పిల్లలకి ఇష్టంగా ఉంటుంది, లోపల బేబీకి ఇష్టం ఉంటుంది, పుట్టిన తర్వాత కూడా ఆ బేబీకి అవే ఇష్టంగా తింటారేమో అనుకుంటా ఉంటాను కదా. కానీ అలా కాదు, ఇది ఆపోజిట్ అయిపోయింది ఇట్లా అనేసి అనుకుంటాను. ఒక పక్క ఎసురు అయిపోయి రైస్ వేసేసాడు, ఇంకా అన్నం ఉడికిపోతా ఉంది, ఇంకా సంగటి అదే మరి రాగి పిండి వేస్తే సరిపోతుంది. ఇంకా మటన్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, అది ఉడకాలి, ఇంకా దిగాలన్నమాట కర్రీ అంతా. ఇంకా నార్మల్గా మాకు సంగటి చేసుకోవాలంటే ఒక సిగ్నేచర్ గిన్నె ఒకటి ఉంటుంది అనమాట ఆంటీది, అదేమంటే అల్యూమినియంది, ఒక డేక్షా లాంటిది ఉంటుంది అనమాట. అది దాంట్లోనే సంగటి బాగా వస్తుంది. మేము చిన్నప్పుడు అంటే ఫస్ట్ స్టార్టింగ్లో అన్నం దాంట్లోనే చేసుకునే వాళ్ళం కూడా. అలాంటి ఒక గిన్నె ఉంది, దాంట్లోనే సుదర్శన్ ఎప్పుడు సంగటి చేశాడు. కానీ అదేమంటే గిన్నె లోపల అంతా కొంచెం పాడైపోయింది. సరే వద్దు అంటా ఉంటాను,
కానీ అలా దాంట్లోనే బాగా వస్తుంది, ఇలా మెదుపుకోవడానికి బాగుంటుంది బుజ్జు అంటా ఉండేవాడు. ఇంకా అట్లా చేసుకునే వాళ్ళం. కానీ ఈరోజు మాత్రము గిన్నెని మార్చాము. ఇంకా అల్లం తెల్లగడ్డ మసాలా ఫ్రెష్గా చేసుకుంటా ఉంటాం. ఇలా మటన్ కర్రీకి, బిర్యానీకి ఏదైనా చేయాలి అంటే, మేము ఇంకా సుదర్శన్ చేయాలి అంటే ఉన్నా కానీ యూజ్ చేయరు ఫ్రిడ్జ్లో, మళ్ళీ ఫ్రెష్గా రుబ్బుకుంటాము. సో దానికి ఏమంటే అది స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి పాడవకుండా దాంట్లో పసుపు ఇంకా సాల్ట్ బాగా మిక్స్ చేసేసి ఇంకా పెట్టేస్తాను. మా మమ్మీ నేర్పించింది అది అలా. ఇంకా అన్నం బాగా ఉడికిపోయింది, ఈ టెక్స్చర్ చాలు అని తెలుసుకుంటాం కదా. దాని తర్వాత ఏమంటే మనము రాగి పిండి ఎంత కావాలో అంత వేసేసి మూత పెట్టేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. అప్పటికప్పుడే మిక్స్ చేసేసుకున్నాం అనుకోండి లమ్స్గా ఉంటుంది అనమాట, అక్కడ అంతా కొంచెం కరగదు, అలానే అనిపిస్తుంది. ఇంకా ఇలా బాగా మిక్స్ అయిపోతుంది. దాని తర్వాత అయితే ఇంకా నెయ్యి కూడా వేసుకొని తింటారు చాలా మంది. ఇంకోటి ఏమంటే కృతుంగాలో తింటాం కదా సంగటి, అది ఇంకా ఇష్టం నాకు. హ్యాపీకి అయితే చాలా స్మూత్గా రాగిపిండి ఎక్కువగా ఉంటుంది. కానీ ఆంటీ వాళ్ళందరూ, మా సుదర్శన్ వీళ్ళందరూ ఏమంటే రాగిపిండి ఎక్కువ తిన్నారు, సో రైసే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, రాగిపిండి తక్కువ కనిపిస్తూ ఉంటుంది. బెంగళూరు సైడ్ అయితే ఉట్టి రాగిపిండితోనే రైస్ అసలు వేసారా లేదా అని కూడా నాకు డౌట్ వస్తుంది అనమాట. అంతా కొంచెం సేపు అయినా గట్టిగా కూడా అయిపోతుంది అది. సో అట్లా ఉంటుంది. సో ఎవరి స్టైల్ వాళ్ళది, ఎవరి సైడ్ ఎలా తింటారో అలా తింటుంటారు కదా. సో అట్లా అనమాట. ఇంకా ఇప్పుడు రాగి సంగటి రెడీ అయిపోయింది, మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా మీలో రాగి సంగటి ఇలా ఇప్పుడు మేము సుదర్శన్ చేశారు కదా, ఇలాంటి కలర్లో తినడం ఇష్టమా, లేకపోతే మనకి కృతుంగాలో ఇస్తారు కదా ఫుల్ రాగి బాల్ ఎలా ఉంటుంది, ఫుల్ రాగి కలర్లోనే ఉంటుంది, అట్లా తినడం ఇష్టమో నాతో కమెంట్స్ షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా మేము జస్ట్ 4 మెంబర్స్కి ఇంత సంగటి చేసుకున్నాం, ఇంత మటన్ కర్రీ చేసుకున్నాం ఏంటి అనేసి మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు కదా. సో నేనేమంటే అరుంధతికి, దాని తర్వాత జ్యోతి ఉంది కదా తనకి ఇద్దామనేసి అనుకున్నాను అనమాట ఆ రోజు మటన్ కర్రీ ఇంకా సంగటి. ఇంకొకటి ఏమంటే మా అబ్బోడు కోసం కూడా, మా అబ్బోడు పీజీలోనే ఉన్నాడు. సో ఇంకా అబ్బుకి ఫోన్ చేసి చెప్పాడు, అబ్బు మధ్యాహ్నానికి సంగటి ఇంకా మటన్ పంపిస్తాను పోర్టర్లో, తినేస్తామేమో బయట ఏమైనా అనేసి ఫోన్ చేసి చెప్పున్నాడు ముందే. ఇదైతే అరుంధతికి ఇచ్చేసొద్దాం. నిన్న మనకి దమ్ ఆలు ఇచ్చాం కదా, అదే కప్లో ఇంకా మటన్ కర్రీ వేసేసి ఇంకా సంగటి పెట్టేసి వెళ్ళి ఇచ్చేసి వచ్చాను అనమాట. ఇంకా ఇప్పుడు అబ్బోడికి పెట్టేస్తా ఉన్నాడు. అసలు ఇప్పుడు ఎన్ని ఫెసిలిటీస్ వచ్చేసాయో కదా, అసలు మనం అడుగు బయట పెట్టని అవసరమే లేదు. హ్యాపీగా మనం బిజీగా ఉన్నాము అంటే, ఇప్పుడు అబ్బోడు బిజీగా ఉంటాడు, ఇక్కడికి రావాలంటే ఒక 1 hour 1.5 hour పడుతుంది ట్రాఫిక్తో, మళ్ళీ వెళ్ళాలంటే 1.5 hour, ఇంకా పాపం చదువుకోవడం కానివ్వండి ఏదైనా టైం వేస్టే కదా. అదే ఇట్లా మనం పంపించేసామంటే హ్యాపీగా అక్కడే ఉంటాడు, చదువుకుంటూ ఉంటాడు, తినేసేయచ్చు కూడా. ఎంత మంచిగా ఉందబ్బా అనిపించింది. ఇంకా ఆ రోజు మటన్ కర్రీ చేసుకున్నాము. సంగటి అంటే నాకు ఆకలి లేదు, 11:30 ఆ టైంకే చేసేసారు సుదర్శన్. లేట్గా కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసాము, అప్పటికే ఇంకా తినాలనిపించలేదు. ఇంకా ఇది వచ్చేసి జ్యోతి కోసం అనేసి మళ్ళీ సంగటి. యాక్చువల్గా అరుంధతి అంతగా తినద్దు, అంత అలవాటు లేదు వాళ్ళకి, జస్ట్ టేస్ట్ కోసం అనేసి ఇస్తూ ఉంటాను. ఇంకా తనేమంటే ఓన్లీ మటన్ కర్రీ తీసుకుంది, నాకు వద్దు నేను తినలేను అనేసి అనమాట. రాగి సంగటి వాళ్ళకి అలవాటు లేదు కదా, తినలేరు పాపం. నాకే అలవాటు లేదు, ఎంత లేట్గా అలవాటు అయిందో అసలు. ఇప్పుడు తింటున్నాను మంచిగా నేను. ఇంకా యాప్ వాడికి బలవంతగా ఓన్లీ షేర్వా చదువుతాను, తినరా బాగుంటుంది అంటుంటే పాపం తినలేకపోతా ఉంది. ఇంకా సుదర్శన్ పోర్టర్ బుక్ చేసేసి టీటీకి వెళ్ళిపోయారు ఆడుకోవడానికి అనేసి. ఇంకా నేను ఆ పోర్టర్ వాళ్ళు వస్తారు కదా, సో ఇంకా ఇచ్చేద్దాం అనేసి బ్యాగ్లో ప్యాక్ చేసి పెట్టుకున్నాను. వాళ్ళు వచ్చారు ఇంతలో, ఇంకా ఇచ్చేసాను. వాళ్ళు ఒక 45 minutes అట్లా తీసుకొని వెళ్ళేసి ఇచ్చేస్తారు. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నాకు ఎందుకో తెలియదు సడన్ గా స్వీట్స్ క్రేవింగ్ అనమాట. అంటే నెల్లూరు మలై ఖాజా తినాలి, బెంగళూరుది మోతీచూర్ లడ్డు తినాలి అనిపించింది. అసలు ఇక్కడ దొరుకుతాయా ఈ నెల్లూరు మలై ఖాజా అనేసి అనిపిస్తే సెర్చ్ చేశారు సుదర్శన్, స్విగ్గీలో కనిపించాయి శ్రీవర్ధిని అనే స్వీట్స్. సో దాంట్లో ఆర్డర్ చేశాడు. నిజంగా ఎంతో ఫ్రెష్గా, అసలు మలై ఖాజా తిని ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో కదా అనిపించింది. ఇంకా అలా తినేసి ఆ రోజు ఈవినింగ్ అనమాట ఇంకా మేము బయటికి వెళ్తాం, మాల్కి వెళ్తున్నాము. ఎందుకు అంటే టెడ్డీ బర్త్డే వస్తాను కదా, టెడ్డీకి మేము డ్రెస్ కొనిద్దాం అనేసి. యాక్చువల్గా టెడ్డీకి నేను ట్రెడిషనల్ వేరే తీసుకుంటుంటాను, వాడికి వద్దంట. ఆశక్క నాకు ప్యాంట్ షర్ట్ కావాలి అనేసి అంటా ఉంది. ఇంకా సుదర్శన్ చెప్పున్నాను, బాబా వాడికి ప్యాంట్ షర్ట్ కావాలంట, బాబా నువ్వు అదే కొనిస్తావు కదా, నువ్వైతే మనం మాల్కి వెళ్ళినప్పుడు తీసుకుందాము అనేసి అని చెప్పున్నా. సరేలే బుజ్జి రోజు ఈవినింగ్ వెళ్దాము అనేసి అన్నాడు. ఇంకా ఆ రోజు సాటర్డే సండేనే కదా షాపింగ్కి వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళాలంటే అప్పుడే కుదురుతుంది, మళ్ళీ మనకు అవ్వద్దు, బిజీ అయిపోతారు, సుదర్శన్ బిజీ అయిపోతారు, వీళ్ళు బిజీ అయిపోతారు. అందుకనేసి ఇంకా ఆ రోజు ఇంట్లోనే ఉంటే టెడ్డీ ఉన్నప్పుడే వేసుకొని చూసి తీసుకుంటే బాగుంటుంది కదా అన్నట్టుగా ఇంకా ఆ రోజు ఈవినింగ్ బయలుదేరాము. నెక్స్ట్ శాంతి నికేతన్ మాల్ ఉంది కదా, సో దానికే వెళ్ళాము. ఇంకోటి ఏమంటే వెస్ట్ సైడ్లోనే ఎక్కువ షాపింగ్ చేస్తూ ఉంటాము. సో వెస్ట్ సైడ్లో ఆగస్ట్లో
ఆఫర్స్ ఉన్నాయి అనేసి తెలుసు. సో అందుకే ఇంక దానికి వెళ్దాం అనుకున్నాను. ఇక్కడ ఇదేమంటే గుడ్ గుడి అనేసి కొత్తగా పెట్టారు ఈ స్టోర్. సో కింద పార్కింగ్ దగ్గర ఏమంటే ఒక కార్డ్ ఇస్తున్నారు, కొత్తగా లాంచ్ చేసిన ఆఫర్ అన్నట్టుగా. సో అదేమంటే అదేదో కార్డ్ ఏదో ఇచ్చారులే అనేసి చింపేద్దాము అనేసి అనుకోని కూడా టెడ్డీకి ఇచ్చేసాను. టెడ్డీ ఎక్కడ పెట్టుకోరా పోరా అది అనేసి ఇచ్చేసాను టెడ్డీకి. టెడ్డీ ఏమంటే ఎక్కడ పడేసిందో తెలియదు, కార్ పైన పెట్టేసి వచ్చిందో ఏదో మరి అక్కడ చేసేసి వచ్చేసింది. ఇంకా మేము అట్లా లిఫ్ట్ లో బయటకు రాగానే ఈ స్టోరే కనిపించింది. అరే ఈ స్టోర్దే కదరా, వాళ్ళు ఏదో కార్డ్ ఇస్తున్నారు, ఆఫర్ కూడా ఉంది దాంట్లో అనేసి అనుకున్నాము. న్యూగా లాంచ్ చేశారు ఇది అనేసి. సరే వెళ్ళి చూద్దామంటే మినిసో ఉంది కదా. సో ఫస్ట్ మినిసోలో చాలా తక్కువ ప్రైస్ లో ఉండేటి ఫస్ట్ లో. ఇప్పుడు కొంచెం కాస్ట్ పెంచేశారు అన్నిట్లో, అవి కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ లోనే ఉన్నాయి. కానీ దీనికి రాగానే మాకు మినిసోనే గుర్తొచ్చింది. చాలా ఏమంటారు రీజనబుల్ గా ఉన్నాయి, అంటే చెప్పాలని చాలా తక్కువ ప్రైజెసే ఉన్నాయి. అఫోర్డబుల్ ప్రైస్ లో మనకి మంచి మనకి పిల్లలకి అట్రాక్ట్ చేసేటివే ఎక్కువ ఉన్నాయి అనమాట. పెన్స్, బుక్స్, ఎరేజర్స్ అంటూ ఇంకా చాలా అట్రాక్టివ్ గా ఉండేటివి ఉన్నాయి. నాకు కూడా చాలా కొనాలి అనిపించింది అనమాట, అంత బాగున్నాయి ఇక్కడవన్నీ. మీరు ఒకసారి ఒకవేళ నెక్స్ట్ శాంతినికేతన్ మాల్, ఇంకా ఈ మాల్ లోనే కదా ఇంకా వేరే మాల్స్ కూడా పెట్టుంటారేమో, నాకు ఐడియా లేదు. కానీ ఇక్కడికి వచ్చాం కాబట్టి మాకు తెలిసింది. సో మీరు వెళ్ళలేదంటే ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంది. ఇంకా బిల్ చేయడానికి వెళ్ళినప్పుడు సుదర్శన్ వాళ్ళు ఏమంటే మీకు పార్కింగ్ లో కార్డ్ ఇస్తారు కదా, అది ఉంటే 100 రూపీస్ ఆఫ్ కూడా ఉంటుంది సార్ అని చెప్పారు. అది తెలిసి ఎందుకు వదులుకోవాలబ్బా అనేసి అనిపించింది. టెడ్డీని అడిగితే ఆ కార్ మీద పెట్టేసి వచ్చాను ఆశక్క నేను ఇవ్వగానే అనింది. ఉండు బాబా 2 మినిట్స్ ఉండి కిందకి వెళ్ళేసి ఆ కార్డ్ తీసుకొస్తాము అని చెప్పేసి నేను టెడ్డీ వెళ్ళి ఆ కార్డ్ తీసుకొచ్చామన్నమాట. 100 రూపీస్ వచ్చినట్టే కదా మనకి ఆఫర్ అది అన్నట్టుగా అది ఇంకా ఇచ్చాము. దాని తర్వాత బిల్ చేసుకొని బయలుదేరుతున్నాం. ఇంట్లో సుదర్శన్ బిల్ చేస్తా ఉండేసరికి ఇవన్నీ చూసుకుంటా ఉన్నాం ఇక్కడ. సో అక్కడ ఒక చిన్న షాపింగ్ చేశాను. దాని తర్వాత మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఏం తీసుకున్నాం ఏంటి అనేది. ఇంకా ఇలా వెస్ట్ సైడ్ కి వెళ్దాం అనేసి వెళ్తా ఉంటే ఇది స్పార్ ఉంది కదా, వాళ్ళదేమంటే ఇక్కడ ఆఫర్స్ బై 1 get 2 అనేసి, బై 330 బై 1 get 3 అనేది. సో ఇట్లాంటి 4 తీసుకున్నాము. బెడ్షీట్స్ అంటూ అన్ని పెట్టున్నారు, అన్ని చాలా బాగున్నాయి. కాకపోతే ఒక ప్లేట్స్ తీసుకుందాం బ్లాక్ కలర్వి అనుకుని చూసాము, కానీ అంత క్వాలిటీ అనిపించలేదు. అదొక్కటే 350 రూపీస్ అంట, అదొక్కటి కొంటే 3 వస్తాయంట ప్లేట్స్ మనకి. కానీ వద్దులే అనిపించేసింది. ఇంకా సరే బయలుదేరిపోతా ఉంటే డెకాథ్లాన్ లో వెళ్ళాడు మా సుదర్శన్. అక్కడ ఏమంటే షార్ట్స్ ఏమో తీసుకోవాలి అని చెప్పేసి ఇంకా మా సుదర్శన్ తీసుకునేటివి లేవనేసి మళ్ళీ వచ్చేసాడు. సో ఇక్కడే అనమాట, ఎంత మంది అందరూ అక్కడే ఉన్నారు. కొంచెం ఓపిక్ గా షాప్ చేస్తే తీసుకొని ఉండొచ్చు అక్కడ ఏమైనా, కానీ హడావుడిలో ఉన్నాం అనమాట. వద్దు పదండి అన్నట్టుగా ఇంకా వచ్చేసాము. వెస్ట్ సైడ్ లో చెప్పాక సేల్ జరుగుతుంది. వెస్ట్ సైడ్ లో ఈ ఆగస్ట్ లో చాలా ఆఫర్స్ ఉంటాయి. దాని తర్వాత మా సుదర్శన్ ఇక్కడ మెంబర్షిప్ కార్డు ఉంటుంది కదా, దాంట్లో అది అప్లై చేసినప్పుడు సుదర్శన్ బర్త్డే ఆగస్ట్ లో అన్నట్టుగా ఏమో ఇచ్చినట్టున్నాడు. సో అది అలా తీసుకుందన్నమాట. ఇప్పుడు ఆగస్ట్ లో బర్త్డే కాబట్టి మా సుదర్శన్ది, సో ఆ ఆఫర్ కూడా మనకి యాడ్ అవుతుంది. సో అదంతా మాకు ముందే తెలీదు. ఏమంటే వెస్ట్ సైడ్ లో ఆఫర్స్ ఉంటాయి ఇప్పుడు ఈ సీజన్ లో అనేది మాత్రం తెలుసు. ముందు తెలీదు, అది కూడా నాకు సౌమ్యలో ఎవరు తెలియదు, గుర్తులేదు కరెక్ట్ నేమ్. మన కామెంట్స్ లో తను పెట్టున్నారు, తన వల్ల నాకు తెలుసుకున్నాను వెస్ట్ సైడ్ లో ఆగస్ట్ లో ఆఫర్స్ ఉంటాయి. ఇంకొకరు ఏమంటే రీల్ పంపించారు, ఏ మంత్ లో దేని ఏ బ్రాండ్ ఆఫర్స్ ఉంటాయి, ఏ స్టోర్ ఆఫర్స్ ఉంటాయి అన్నట్టుగా కూడా, అది కూడా నేను సేవ్ చేసి పెట్టుకున్నాను. అలా తెలిసిందనమాట. ఇంకా ప్యాంట్ షర్ట్సే కదా తీసుకుంటది సుదర్శన్ కూడా, వీడికి ప్యాంట్ షర్ట్స్ వేయడమే ఇష్టం అనమాట. ట్రెడిషనల్ గా అని హాఫ్ శారీస్ అంటూ కొంచెం చూడిదార్ టైప్ ఏదైనా అట్లాంటివి అంటే అస్సలు నచ్చదు సుదర్శన్ కి, ఇష్టం ఉండదు. నేనే బలవంతంగా టెంపుల్ కి వెళ్దాం కదా బాబా, టెంపుల్కి వెళ్తేప్పుడు మంచిగా లంగా జాకెట్ వేసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా నేనే బలవంతంగా తీసి పెట్టుకుంటా ఉంటాను. అది ఒక్కసారి వేస్తే మళ్ళీ ఇంకా వేయదు, మీరే చూస్తూ ఉంటారు, మళ్ళీ వేయదు అసలు. ఇంకా మళ్ళీ హ్యాపీకి ఎలాంటి డ్రెస్ అయినా వేయండి ఏమి అన్నాడు అనమాట సుదర్శన్. వాడికి ఏవైనా ట్రెడిషనల్ వేస్తుంటాను, మోడర్న్ వేస్తా ఉంటాను, వాడికి మ్యాచ్ అయిపోతా ఉంటాయి. సుదర్శన్ వాడి మీద అంత కాన్సన్ట్రేట్ చూపించాడు. ఇంకా ఇలా మాల్స్ కి ఎప్పుడైనా ఇలా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏమంటే ఇది మా ముగ్గురము ఇలా మిరర్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ఫొటోస్ తీసుకోవాలి, ఇలా వీడియో తీసుకోవాలని చూస్తూ ఉంటాను. అలా ముగ్గురం కలిసి వీడియో తీసుకుంటుంటే అసలు నిలవదు. ఒక ఫోటో తీసుకుందాం అంటే ఉండదు, ఒక దగ్గర నిలవదు, తిరుగుతూనే ఉంటది. ఇప్పుడు చూడండి ఇంకోటి వెళ్ళిపోతా ఉండరా, ఇట్లా వచ్చి కూర్చో నుంచి ఏదైనా స్టెప్ న్యూ స్టెప్. గుండు పాప పద.
ఇంకా సేల్ అంటూ ఈ సాటర్డే సండే అంటూ షాపింగ్కే వచ్చామనుకోండి, మనకి ఫుల్ డే అక్కడే అయిపోతుంది. టెడ్డీ కొన్ని ప్యాంట్స్ షర్ట్స్ చూస్ చేసుకున్నాము. అది ట్రయల్ చేయాలి కదా, సరిపోతా లేవా, మ్యాచింగ్ బాగుంటుందా లేదా ట్రై చేసి చూస్తే కదా ట్రయల్ రూమ్లోకి వెళ్తామంటే ఎంత పెద్ద క్యూ ఉండిందో. అసలు ఒక 45 minutes మేము క్యూలోనే ఉన్నాము. అసలు విసుగు వచ్చేసింది. ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే బాగుండు, సరిపోతే రిటర్న్ కూడా పెట్టేసుకోవచ్చు అసలు అనేసి అంత అనిపించేసింది అనమాట. ఇంకా ఎలాగో అలా ట్రై చేసింది, కొన్ని సెలెక్ట్ చేసుకున్నాము. దాని తర్వాత ఏమంటే సుదర్శన్ బిల్ చేసుకోవడానికి అక్కడ ఉన్నాడు. ఇంతలో ఏమంటే ఆ పక్కనే ఇదిగో ఈ శాండల్స్ అన్ని ఇవి కూడా మంచి మంచి ఆఫర్స్ లో ఉన్నాయి. టెడ్డీకి షూ కావాలని చూసింది. యాక్చువల్ గా మొన్ననే జూడియోలో కొత్త షూ కొనుంది, వద్దు అని చెప్పాము. జస్ట్ ఊరికే ట్రై చేస్తా ఉంది. హ్యాపీ అయితే మాత్రం అన్ని హీల్సే ట్రై చేస్తాం, వరకు అన్ని సరిపోతున్నాయి. అదేందో నాకు తెలియట్లేదు. చిన్నపిల్ల సైజ్ ఇది కాదు, ఇవి యాక్చువల్ గా మన సైజే, కానీ వాళ్ళు సరిపోతున్నాయి. ఇంకా అదో అవే చూస్తా ఉంది, వారు తగ్గట్టువి చూడదన్నమాట. దాని తర్వాత ఇక్కడ నాకు ఒక శాండల్స్ కనిపించాయి, చాలా బాగున్నాయి, హైట్ బాగుందన్నమాట, బ్లాక్ కలర్వి. అది సుదర్శన్ చూపించాను. బాబాయ్ తీసుకుంటానంటే బాగుంది తీసుకోబోజు అన్నాడు. ఇది నార్మల్గా ఎంతో ప్రైస్, అది కొంచెం కాస్ట్లీయే. అది ఆ రోజు 599కే వచ్చింది. ఇక్కడ బిల్ చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పారు బర్త్డే మంత్ మీది సార్ మీకు 20% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంటుంది అన్నట్టుగా. అప్పుడు యాక్చువల్గా ఇది ఆ రోజు బిల్ మాకు 10,000 అలానే అయి ఉంటుంది, కానీ మాకు 4,000తోనే అయిపోయింది అనమాట బిల్. భలే హ్యాపీ అనిపించేసింది అసలు. అంటే మనకి ఎక్కువ అవుతుంది అన్నప్పుడు తక్కువ పడింది అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మళ్ళీ మంచి మంచి బ్రాండెడ్వి ప్యాంట్స్ షర్ట్స్ తీసుకుంది. ఇంకా నా శాండల్స్ కూడా తీసుకున్నాను. ఇంకా కిందకు వచ్చాము. సుదర్శన్ H&Mకి వెళ్ళాలి, షార్ట్స్ తీసుకోవాలి అంటూ వెళ్తా ఉన్న వాటి పక్క ఇదిగో ఈ పాండా కనిపించింది. ఎంత క్యూట్ ఉందో, భలే భలే సాంగ్స్ పెట్టున్నారు. ఇక్కడ నేను చూపించట్లేదు ఎందుకంటే కాపీరైట్ వస్తుంది అనేసి. అది మంచి మంచి స్టెప్స్ వేస్తా ఉండింది. ఇంకా పిల్లలు ఏమంటే భయపడుతున్నారు దాని దగ్గరికి వెళ్ళాలంటే. చిన్న పాప ఒకటి భలే భయపడింది. ఇంకా ఇక్కడ H&Mలో ఒకటో రెండో షార్ట్స్ ఏమో తీసుకున్నాడు మా సుదర్శన్. ఉన్నట్టువే మళ్ళీ తీసుకుంటాడు, అది ఎందుకో తెలియదు అసలు. ఇంకా ఇది వచ్చేసి దాంట్లోనే గుడిలో తీసుకున్నాడు. అసలు హ్యాపీ అడగలేదు, టెడ్డీ అడగలేదు. సుదర్శన్కి బాగా నచ్చేసిందంట ఈ సాఫ్ట్ అయ్యి, అందుకనేసి తీసుకున్నాడు హ్యాపీ కోసం అన్నట్టుగా. ఇంకా హ్యాపీ దాన్ని వదలట్లేదు. ఎన్ని ఉన్నాయిరా ఎందుకురా అంటే వినరు. వీళ్ళు అడగలేదు, వీళ్ళ తప్పు కాదులేండి, మా సుదర్శన్ తప్పే అది అసలు. బట్ ఆ టాయ్ భలే క్యూట్ ఉంది. 299 రూపీస్ అనుకుంటాను అదే. అది తక్కువగానే ఉంది బుజ్జి, మంచిగా ఉంది క్వాలిటీ, అందుకని తీసుకున్నాను అని చెప్పారు. సో అలా తీసేసుకొని ఇంకా మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా అయితే అక్కడే ఏమైనా ఫుడ్ కోర్ట్లో ఇలా వెళ్ళినప్పుడు తినేసే వస్తూ ఉంటాము. ఏదైనా లైట్గా స్నాక్స్ టైప్ అయినా, లేకపోతే అక్కడ ఏమది డెక్కన్ ప్యారడైజ్లో ఫిష్ బిర్యానీ, ప్రాన్స్ అట్లాంటివి చాలా ఇష్టం అనమాట. సో అక్కడే తీసేసుకొని వస్తూ ఉంటాం తినేసి. అలాంటిది ఇంకా ఆ రోజు అక్కడ వద్దు అనేసి అనుకోనేసి మేము నేను సుదర్శన్ నందనాకి వెళ్ళాం కదా రెస్టారెంట్కి. రీల్ కూడా షార్ట్ పెట్టాను, మీరు చూడకపోతే లింక్ కింద పెడతాను చూడండి అనేసి అని చెప్పాను కదా, డిస్క్రిప్షన్ పెడతాను చెప్పేసి. సో ఆ రెస్టారెంట్కే, కానీ టెడ్డీ యాపిని తీసుకురాలేదు. ఇంకా ఆ రోజు మేము ఓన్లీ వెజ్ తిన్నాము. సో నాన్ వెజ్ ట్రై చేయాలి, చాలా బాగుంటుంది. నాకు ఆ రోజు కామెంట్స్లో కూడా నాన్ వెజ్ ట్రై చేయండి అసలు చాలా బాగుంటుంది, నెల్లూరు బిర్యానీ ట్రై చేయండి చాలా బాగుంటుంది అని చెప్పి పెట్టున్నారు. సో సుదర్శన్ చెప్పున్నా, సో డైరెక్ట్ అక్కడికే వెళ్దాం లేకపోతే బుజ్జు, టెడ్డీ కూడా తింటుంది అక్కడ అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను నందనాల్లో. హ్యాపీ కోసం అని ప్రాన్స్ ఎప్పుడు అదే ఆర్డర్ చేస్తాము. అవి చూస్తుంటే చాలా స్పైసీగా ఉన్నాయి, అంటే చూడడానికి మా రెడ్ కలర్గా ఉంది, కొంచెం సాల్ట్ తక్కువ ఉంది. హ్యాపీకి ఏమంటే స్పైస్ కారం అంటాం కొద్దిగా, కానీ పాపం హ్యాపీ కోసమే తెప్పించాము. వాడికి కారం ఉన్నా కానీ వాడికి అది ఇష్టం కాబట్టి కొంచెమైనా తింటుంది. అందుకే ప్రాన్స్ ఆర్డర్ చేసామంటే వాడి ప్లేట్లో కొంచెం ఎక్కువ వేపిస్తాము, కానీ ఆ రోజు పాపం తినలేకపోయింది. ఒక 2-3 పీసెస్ తినింది అంతే, ఇచ్చేసింది. టెడ్డీకి ఏమో బిర్యానీ తినాలనిపించలేదంట. ఇది కర్రీ ఏమో చికెన్ది. మీకు బిల్ చూపిస్తాను, బిల్ కూడా తీసుకున్నాను ఆ రోజు, మర్చిపోయాను వీడియో తీసుకోవడం బిల్. దాని తర్వాత ఇదొక దీని పేరు కూడా మర్చిపోయాను, మ్యాంగో కునాఫానా ఏదో అన్నారు. సో అది కూడా ఆర్డర్ చేసుకున్నాము. నెల్లూరు బిర్యానీ మాత్రం ఆర్డర్ చేశాను, అది కూడా వీడియో తీసుకోలేదు ఏంటో ఆ రోజు. నెల్లూరు బిర్యానీ ఒక్కటి నాకు చాలా నచ్చింది. ఇంకా ఎందుకో తెలియదు, ఆ రోజు మటన్తో స్టార్ట్ చేశాను అనేదో డే తెలియలేదు. నాకేందో మటన్ కర్రీ అంత నచ్చలేదు. సుదర్శన్ చేసింది, టెడ్డీకి సుదర్శన్ చాలా నచ్చింది, భలే వచ్చింది బుజ్జు అనేసి అన్నారు. కానీ నాకేందో అంత సాటిస్ఫాక్షన్గా అనిపించింది. నేను ఆకలి లేకుండా తిన్నాను కదా, అంత తినాలనిపించలేదు. మటన్ కర్రీ నచ్చలేదు. దాని తర్వాత ఇక్కడ కూడా బిర్యానీ ఇంకా కర్రీస్, చికెన్ కర్రీస్ అన్ని టేస్ట్ చేశాను. నాకు ఏది నచ్చలేదు, చాలా కొద్దిగా తిన్నాను, నచ్చలేదు. ఇంకా అక్కడ బిల్డింగ్ దగ్గర ఏమంటే ఇది పొడులు అమ్ముతున్నారు, నెల్లూరు స్టైల్ పౌడర్, అదే ఏమంటారు ఇడ్లీ పౌడర్ ఇట్లాంటివన్నీ. ఇంకా మునగాకు పౌడర్ ఇంట్లో అయిపోయి ఉండింది. సో అది తీసుకుందాం, టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుంది అనేసి అదొకటి తీసుకున్నాను. ఇంకా అంతే ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమేమి కొనుక్కున్నానో చూపిస్తాను మీకు ఆ గుడిలో అని చెప్పాను. ఇది మాత్రము నో స్ట్రిప్స్, ఇది చాలా యూజ్ అవుతుంది. బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అంతా రిమూవ్ చేసేస్తుంది.
అప్పుడప్పుడు యూజ్ చేస్తాను. పర్పుల్లో ఆర్డర్ చేసుకుంటా ఉండేదాన్ని. రీసెంట్గా ఒకసారి ఎప్పుడో నేను మినీసోలో తీసుకున్నాను. అప్పుడు చాలా బాగా వర్క్ అయ్యాయి. అందుకని మినీసోలో తీసుకుందాం అనేసి అనుకున్నా. ఇది లేదనమాట గుడ్గుడిలో, అందుకే మినీసోలో తీసుకున్నాను అది. ఇంకా ఇవన్నీ ఏమంటే గుడ్గుడిలో తీసుకున్నాను. ఇది జస్ట్ ఏమంటే ఫేషియల్ బ్రష్ లాగా క్లీన్ డర్ట్ అంతా మనం ఆ బ్రష్తో అలా స్క్రబ్ చేసుకున్నామంటే డర్ట్ అంతా పోతుంది, రిమూవ్ చేసేస్తుంది, చాలా బాగుంటుంది. ఇది 70 రూపీస్ 79 రూపీస్. సో అదొకటి తీసుకున్నాను. ఇంకేమంటే ఫౌండేషన్ బ్రషెస్ ఇవి, అవి బ్లెండర్స్ అనమాట. ఇవి చిన్నవి పెద్ద పెద్ద తీసుకున్నాం అనుకోండి, దాంతో బ్లెండ్ చేసుకోవడం చాలా కష్టం. ఇలా చిన్నవి అనుకోండి, మనకి ఐ దగ్గర అన్నట్టు, ఇట్లా నోస్ దగ్గర ఇట్లా అక్కడంతా టచ్ అవుతుంది, ఈజీగా ఆ షార్ప్నెస్ ఉంటుంది, దాంతో కూడా మనం యూజ్ చేయొచ్చు. సో అలా అదొకటి తీసుకున్నాను. ఇంకా ఈ బాటిల్ అయితే నాకు బాగా నచ్చింది అసలు. గుడ్ మార్నింగ్ అని ఉన్నాము దీనిపైన. ఈ గ్లాస్ బాటిల్, అది స్ట్రా కూడా గ్లాస్తోనే ఉంటుంది. సో మార్నింగ్ నేను ఈ మధ్య అనుకున్నాను, రోజు ఏమంటారు నార్మల్గా నేను ఇది పెట్టుకుంటా, కషాయం అని పెట్టుకుంటా ఉంటాను కదా, అన్నీ ఒకే దాంట్లో వేసుకొని. అలా కాకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాటర్ తాగుతాము. జీరా వాటర్ అనుకుంటూ, సోంప్ వాటర్ అనుకుంటూ, ఒక రోజు వచ్చేసి చియా సీడ్స్తో వాటర్ అనుకుంటూ అలా తాగుదాము అనేసి మొన్న రీసెంట్గా అనుకున్నా, ఎందుకో నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేద్దాము అనేసి. ఇంకా అప్పుడు ఇది చూడగానే కనిపించింది, దీని మీద గుడ్ మార్నింగ్ అని ఉంటుంది, ఎల్లో కలర్, చాలా చాలా బాగుంది, ఇది కలర్ఫుల్గా ఉంది, అట్రాక్టివ్గా ఉంది. సో ఇది ఒకటి తీసుకున్నాను అనమాట, నా కోసం అన్నట్టుగా తీసుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి టెడీ యాపీ వాళ్ళు తీసుకున్నారు. మీకు గుర్తుందా, లాస్ట్ టైం మినీసోలో టెడీ కోసం సుదర్శన్ ఏమంటే హ్యారీ పాటర్ది డైరీ లాంటిది కొనిచ్చాడు. 750 రూపీస్ ఎంతో, అది అంత పెట్టి కొన్నాడని మీతో షేర్ చేశాను కదా. మా హ్యాపీ గమ్ముకుండదుగా, ఈసారి నాకు కూడా ఒక డైరీ కావాలి బాబా అనేసి అది కొనుక్కుంది. ఇంకా ఇదేమంటే ఎరేజర్ అంట, పిజ్జా లాగా ఉంది, అది చాలా బాగుంది, టెడ్డీ కావాలని తీసుకుందంట. ఇంకా ఇదేమో టెడ్డీ డ్రెస్ బ్లూ కలర్లో ఉందన్నమాట, బర్త్డేకి డ్రెస్. సో అది దానికోసం నెయిల్స్, ఫేక్ నెయిల్స్. సో అది నాకు ఇంకొకటి నచ్చింది, కొంచెం పింక్ కలర్లో ఉంటుంది, వీడి ఫేవరెట్ బ్లూ. సో అందుకనేసి ఇంకా అది కొనుక్కొచ్చుకున్న రోజు పెట్టుకుంటానని. దీంట్లో ఉన్నాయి టెడ్డీ డ్రెస్సెస్ అన్ని వెస్ట్ సైడ్ లో షాప్ చేసినవి. సో ఇప్పుడే రివీల్ చేస్తే బాగుంటుంది కదా, బర్త్డేకి చూపిస్తాను మీకు. ఇంకా ఈ టాయ్ ఒకటి కొనుక్కొచ్చేసుకున్నాము. టెడ్డీకి ఏమంటే 2 టాయ్స్ ఉన్నాయి, ఇటుపక్క ఒకటి అటుపక్క ఒకటి పెట్టుకొని పడుకుంటా ఉంటాం, తిడతా ఉంటారు, అసలే ప్లేస్ సరిపోతే మళ్ళీ ఆ బొమ్మలు ఒకటి పెట్టుకుంటా ఉంటాం. కానీ కొన్ని ఇయర్స్ నుండి అవి అప్పచ్చులాగా అయిపోయి ఉంటాయి అనమాట, వాటి మీద పడుకొని టెడ్డీ ఏం చేస్తే హ్యాపీ అదే చేయాలిగా. సో ఇప్పుడు దీన్ని కూడా ఆ బెడ్ మీద పెట్టింది, ఇది ఒక అడ్డం అనమాట. ఇప్పుడు మాకు దీని పక్కన పెట్టుకొని పడుకుంటుందంట. ఇంకా ఈ మంకీ వచ్చేసి అప్పుడు ఒకసారి ఎయిర్పోర్ట్ లో నుండి తీసుకొచ్చాం, నేను సుదర్శన్ వెళ్ళుంటే డాడీ దగ్గరికి, అక్కడ వస్తూ తీసుకున్నాము. సో అంతే, ఇంకా నేను ఫ్రెష్ అయిపోయాను. అమ్మ రేపైతే ఎంత పని ఉంటుందో అంత పని ఉంటుంది, అది రేపటి బ్లాగ్ లో షేర్ చేస్తాను మీకు, అదే చూపిస్తున్నాను మీకు అదంతా. ఇంకా మొన్న గీ తిన్నాను, ఏదో పచ్చడి చేసుకున్నాను, సొరకాయ చట్నీ చేసుకున్నాను కదా, సొరకాయ చట్నీ, ఇంకోటి ఏమది గోంగూర చట్నీ. అప్పుడు నెయ్యి వేసుకొని తిన్నాను, అంతే పింపుల్స్ స్టార్ట్ అయినాయి. వాటికన్నిటికీ ఆ క్రీమ్ ఒకటి ఉంది, ఆయింట్మెంట్ ఒకటి, అది పూసుకున్నాను. సో అంతే, ఇక్కడైతే బ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికి బ్లాగ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.